హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ రాయలవారి రాతిగోడ. పూర్వం శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పరిపాలించేవారు. ఆ సమయంలో రాజ్యానికి శత్రువుల బెడద తీవ్రంగా ఉండేది. రాజ్యాన్ని వారి బారి నుండి రక్షించుకునేందుకు చక్కని సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆస్థానంలోని వారిని సైన్యాధికారులను కోరారు రాయలవారు. నగరం చుట్టూ ఎత్తైన దృఢమైన రాతిగోడ నిర్మించాలని అందరూ అభిప్రాయపడ్డారు. ఇది రాయలవారికి సమ్మతంగా అనిపించడంతో దాన్ని వెంటనే అమలుపరిచారు. గోడ పూర్తయిన కొన్ని రోజులకు సైన్యాధికారి దాన్ని ఫిరంగి గుళ్లతో కాల్పించాడు. కానీ గోడకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. దాని మన్నిక, దృఢత్వము శ్రీకృష్ణదేవరాయల వారికి ఎంతో నచ్చింది. శత్రుముఖలు ఇకపై ఈ గోడను దాటి లోపలికి ప్రవేశించలేవు. మన భద్రతకు ఇక ఏ ఢోకా లేదు, నిశ్చింతంగా ఉండొచ్చు అని సైన్యాధికారిని పొగిడారు. కానీ తెనాలి రామలింగడికి ఆ మాటలు ఎందుకో నచ్చలేదు. ఒకరోజు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రాయలవారితో మారువేషంలో వెళ్లే అవకాశం తెనాలికి దక్కింది. ఇద్దరూ చుట్టూ కట్టిన రాతిగోడ ప్రవేశద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న సైనికులతో, మేము వర్తకులం, పక్క రాజ్యం నుంచి వస్తున్నాం, మాకు మీ రాజధానిలో పని ఉంది, వెంటనే లోపలికి వెళ్ళాలి అని అడిగారు. అస్సలు కుదరదు, పై అధికారి అనుమతి లేనిదే లోనికి పంపడం సాధ్యం కాదు అని వారు చెప్పారు. ఇది విన్న రాయలవారు ఎంతో సంతోషించారు. కానీ తెనాలి ఆ పక్కనే ఉన్న పై అధికారిని కలిసి 100 బంగారు నాణేలు లంచంగా ఇచ్చి తామిద్దరినీ వెంటనే లోపలికి పంపేలా చూడమన్నాడు. భటులారా, ఈ ఇద్దరిని లోపలికి పంపించండి అని ఆ పై అధికారి ఆజ్ఞాపించాడు. జరిగింది చూసి ఆశ్చర్యపోతున్న రాయలవారితో, ప్రభు, అధికారుల్లో లంచగొండితనం ఉంటే గోడ ఎంత దృఢంగా ఉన్నా ప్రయోజనం శూన్యం. నిజాయితీపరులైన అధికారులే మన సామ్రాజ్యానికి అసలు సిసల బలం అన్నారు తెనాలి. మరుసటి రోజే ఆ అధికారిని విధుల్లోంచి తొలగించారు రాయలవారు. అప్పటినుంచి అధికారులను నియమించేటప్పుడు కేవలం శారీరక దారుఢ్యాన్నే ప్రామాణికంగా తీసుకోకుండా వాళ్ళ నిజాయితీని పరీక్షించడం ప్రారంభించారు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.